మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి సొంత నిధులతో అందించిన బ్లడ్ టెస్ట్ యంత్రం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మూలన పడేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కావస్తున్నా ఇప్పటికీ యంత్రాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి రోగాల నిర్ధారణకు ముఖ్యంగా ప్లేట్లెట్స్ స్థాయిలో తగ్గిన రోగులకు ఈ యంత్రం ఎంతో ఉపయోగపడేదిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ పర్మిషన్ లెటర్ లేదు, సరైన గది లేదు అనే కారణాలతో యంత్రాన్ని వినియోగించకుండా ఉండడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో పేద రోగులు ఆసుపత్రికి వస్తుండగా వారికి తక్షణ పరీక్షలు అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ కీలక యంత్రం ఉపయోగంలో లేకపోవడం బాధాకరం. ప్రభుత్వమే ఖర్చు చేసి అందించిన సదుపాయం ప్రజలకు అందకపోవడం వైద్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. లక్షల రూపాయల విలువైన యంత్రాన్ని ఉపయోగించకుండా మూలన పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే యంత్రాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి రోగులకు సేవలు అందించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది కారిడార్ మేడం, ఇది ఆక్యుపై చేసుకొని అసలు అది పార్టీషన్ ఇక్కడ ఉంది మేడం. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి చెప్తున్నానంటే లైసెన్స్ అప్లై చేసాయి, దాని ఫీజు ఏమన్నా ఉంటే మేమే బాధ్యత తీసుకుంటాం. చేసేసి నాకు అప్లికేషన్ ఇస్తే నేను డ్రగ్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీకు పర్మిషన్ వచ్చేటట్టు చూసుకుంటాను. అదే నేను చెప్తున్నాను. మీరు అప్లికేషన్ పెట్టారా లేదా? ఇప్పుడు నాకు ఇది అర్జెంటుగా చేయించాలి. ఎందుకంటే మన దగ్గర 1400 వరకు ఓపీ ఉంది. ఆల్ నీడీ పీపుల్ ఇస్తారు. ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి, సీజనల్ ఫీవర్స్. ఎవరు బయటికి వెళ్ళకూడదు. మనమే ఇక్కడే చేసేటట్టు ఉండాలి. వీళ్ళకి పూర్తిగా గైడ్ చేయాలి. ఇది ఎలక్ట్రికల్, అది పిఓపి అయిపోతుంది ఒక వారం 10 రోజుల లోపల. మీరు ఎంత చేస్తున్నారు, ఎంత అర్లీగా రావచ్చు. మీకు డ్రగ్స్ ఏడీ గారు సపోర్ట్ ఇస్తారు. డాక్యుమెంటేషన్ మొత్తం చేసేసి వాళ్ళ హెడ్ ఎవరితో మాట్లాడాలో నేను మాట్లాడతాను. ఓకేనా? మీదే బాధ్యత. నాకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఓకే, మేమే మా హెచ్డిసి మీరు చేస్తున్నారు. అక్కడ ఓట్స్ ఉన్నాయి మేడం. అప్పుడు రక్త పరీక్ష చేయించేందుకు ప్లేట్లెట్స్ ను చూసి తలసేమియా వ్యాధులైతే పిల్లలకైతేనేమి, ఆ వ్యాధులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం అయితేనేమి, సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి వాళ్ళకు కూడా రక్త పరీక్ష చేయించేందుకు సొంత నిధులతో కలెక్టర్ గారు ఒక మిషన్ అప్పగిస్తే వాటిని నేటి వరకు కూడా వాడకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. వాటిని ఉపయోగించకుండా నిరుపయోగము చేసేటువంటి రీతిలో ఉంది. ఏమైనా అడిగితే వీటికి అనుమతి రాలేదు, అనుమతి వచ్చిన తర్వాత వాడతాము, చేస్తాము, చూస్తాము అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇది అధికారుల నిర్లక్ష్యమే. ఇప్పటికైనా కానీ ప్రజలకు ఉపయోగపడే దానిపైన వెంటనే శ్రద్ధ తీసుకొని వాటికి అనుమతులు తీసుకొచ్చే విధంగా కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు అయితేనేమి, మిగిలిన డాక్టర్లు అయితేనేమి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలా. ఆ విధంగా కాకుండా నిర్లక్ష్యంగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా మిషన్లను ఉపయోగించకపోవడం అంటే వాటిని పక్కన పడేయడమే. ఎవరు ఆసుపత్రికి ఇవ్వాలన్నా కూడా, ఏమైనా ఇచ్చినా కూడా వాటిని నిరుపయోగంగా, అనుమతులు లేవు, ఇంకా రాలేదు, రూమ్లు లేవు, ఎక్కడ ఉపయోగించాలో తెలియదు అనేటువంటి రీతిలో, డాక్టర్ల కొరత ఉందనేటువంటి రీతిలో, సిబ్బంది కొరత ఉందనేటువంటి రీతిలో వాటిని నిరుపయోగంగా ఉంచుతున్నారు.
కాబట్టి అలా కాకుండా ఎప్పటికప్పుడు ఎవరు ఇచ్చినా కూడా వాటిని వెంటనే ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేలా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆసుపత్రిలో దాదాపుగా లక్షల రూపాయలు సొంత నిధులు ఉన్నాయి. వాటిని ఉపయోగించడంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎక్కడ ఉపయోగించాలనో ఎక్కడ ఉపయోగించకూడదో ఆలోచన చేయకుండా వాటిని అటనే భద్రంగా దాచిపెట్టడం ద్వారా ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రజల కోసం ఏ ఉపయోగమైనటువంటి రీతిలో నిధులు ఉపయోగపడతాయో వాటన్నిటిని ఉపయోగించాలా. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మిషన్ను కూడా వెంటనే సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించాలని చెప్పేసి ఆసుపత్రిలో వచ్చేటువంటి రోగులకు బయటికి రక్త పరీక్షలకు పంపిస్తే అటువంటి డాక్టర్ల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి కోసం రాబోయే కాలంలో ఆందోళన బాట చేపడతామని కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.